దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఒక వ్యక్తి వల్ల మే మాసంలో 6వ తేదీన ప్రమాదంలో పడతారండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు రాబోతున్న ఆ ప్రమాదం ఏమిటి, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా వీరి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలండి. గుడ్డిగా అందరినీ నమ్మడం, ఎవరు ఏది చెప్పినా ఆలకించడం, సమస్యలో ఉన్నాము అంటే ముందు వెనుక చూడకుండా సాయం చేయడం, ఆ సమస్య గురించి కనీసం విచారణ కూడా చేయకపోవడం, వీరి వద్ద ఉన్నది అంతా కూడా ఒక్కోసారి ఎదుటి వారికి ఇచ్చేయడం, తత్ఫలితంగా కుటుంబంలో సమస్యలు రేకెత్తడం. కొన్నిసార్లు ఏమిటంటే ఆన్లైన్ బెట్టింగ్లు, మోసాల జోలికి వెళ్లి కూడా ప్రమాదంలో పడతారు. డబ్బు మీద కాంక్ష ఉన్నా ఒక్కొక్కసారి ఆ యొక్క కాంక్ష వీరిని అడ్డదారులు కూడా తొక్కిస్తోంది. ధనం సంపాదించడానికి కష్టపడరా అంటే కష్టపడతారండి. వీరిని ఎలా చెప్పొచ్చు అంటే ముప్పొద్దులా కూడా కష్టపడుతూ ఉంటారు. వీరు నిద్రాహారాలు మానేసి కూడా పనులను చేయగలరు. అంతటి అంకిత భావం ఉంటుంది. కానీ శత్రువులు వీరిని తప్పుదోవలోకి పట్టిస్తారు. ఈ యొక్క తప్పుదోవలే ఆన్లైన్ బెట్టింగ్లు, మోసాలు, లేకపోతే గనక సైబర్ నేరాల జోలికి కూడా వీరు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. వీరిని అణగదొక్కడానికి శత్రువులు పన్నే ప్రతి పన్నాగము కూడాను వీరి మీద పని చేయొచ్చు, చేయకపోవచ్చు. గ్రహస్థితి గోచరం బాగోలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా వీరి యొక్క విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట అని ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు కూడా ఇదే చెప్తున్నారండి. పెద్దలు ఏది చెప్పినా పెద్దల మాట చద్దన్నం మూట. ఈ రోజున మీ పెద్దవారు ఏదైనా చెప్తే గనక వద్దు అని వారిస్తే గనక ఆ యొక్క పనులు చేయకుండా పక్కన పెట్టడం, ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి వల్ల అయితే ఈ రాశి జాతకులు ఈ రోజు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఉద్యోగ వ్యాపార రీత్యా నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తే గనక ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా నూతనంగా పరిచయమైన వ్యక్తులను అవమానించాలి, అనుమానించాలి అనేది మన ఉద్దేశ్యం కాదండి. మన జీవితంలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం మన పని కోసం ఎక్కడెక్కడికో వెళ్లి ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. కానీ కలిసిన వారిలో కొంతమంది వారి అవసరం మేరకు మనల్ని వాడుకోవడం కోసం కావచ్చు, లేదా వారికి ఏదైనా లబ్ధి చేకూరుతుందంటే నిలువున మనల్ని ముంచేయడానికి కూడా అస్సలు సందేహపడరు. డబ్బు పాపిష్టిదండి. ఆధునిక కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కావున నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల ఈ రోజు అజాగ్రత్తగా ఉండొచ్చు మీరు. అయితే 5 నిమిషాలు మాట్లాడితే 6వ నిమిషంలో మీకు సంబంధించిన రహస్యాలు చెప్పే తత్వం వీరిది. వీరి యొక్క ఈ తత్వం చిన్నప్పటి నుంచే అలవడింది. కావున ఎవరితో ఎక్కువగా చర్చాగోష్ఠి పెట్టద్దు. మీ యొక్క రహస్యాలు మీరు చెప్పేస్తారు అని భయమేస్తే వారితో మాట్లాడకుండా మిన్నగా ఉండండి. సన్నిహితంగా ఉండకుండా పక్కకు జరిగిపోండి. ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి. నూతనంగా పరిచయస్కులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున నమ్మి ఏదీ చెప్పొద్దు. మిమ్మల్ని చీకటి కోణంలోకి తోసేస్తారు. ఇలా చేస్తే చాలా వరకు ఇబ్బందులు వస్తాయండి. అనుకున్నది జరగకపోగా మిమ్మల్ని అంధకారంలోకి నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ రోజు నూతనంగా పరిచయమైన వ్యక్తితో ఆడవారు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. 100కి 200 పాళ్ళు ఆడవారితోనే జాగ్రత్త. ఎందుకంటే మగవారికి ఉన్న సమస్యల కంటే ఆడవారికి సమస్యలు ఎక్కువ. సమాజంలో ఇంట బయట కూడా ఆడవారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు వారు చేసే ప్రయత్నాలు ఈ రోజున మిమ్మల్ని బలి చేస్తాయని చెప్పొచ్చు. రాబోతున్న ఈ నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే వీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అంటే ఈ రోజు తప్పకుండా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. అటుకులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే అనునిత్యం కూడా లలిత సహస్రనామ పారాయణం చేయడం, ఆదిత్య హృదయాన్ని చదవడం,
సూర్య భగవానునికి నమస్కరించి అర్ఘ్యాన్ని సమర్పించడం. ఈ విధంగా చేస్తే గనక మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీలు కుదిరితే ఒక్క పేద బ్రాహ్మణుడికైనా లేదా పేదవారికి ఒక్కవారికైనా కూడాను కడుపు నిండా అన్నం పెట్టండి. మీకు అంతా మేలు కలుగుతుంది.